హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయం ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ హల్వా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా వాటికి నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను. అలా క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పీలర్ తీసుకొని అలా పీల్ చేసుకోవాలి. అలా పైన స్కిన్ మొత్తం తీసేయాలి. మొత్తం స్కిన్ అంతా అలా అన్ని క్యారెట్స్కి తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక తురుముకునే తీసుకోవాలి. అలా తురుముకునే దాంట్లో మీడియం దాంట్లో నుంచి దీన్ని తురుముకోవాలి. మరీ చిన్నది కాదు, మరీ పెద్ద సైడ్ కాకుండా ఇట్లా మీడియం దాంట్లో తురుముకుంటే కరెక్ట్గా వస్తుంది. అలా క్యారెట్ అంతా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పాలు, 1 కప్పు షుగర్, ఒక 4-5 యాలక్కాయలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. పీనట్స్ తీసుకున్నాను, ఇది ఆప్షనల్, కావాలంటే తీసుకోవచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు, ద్రాక్ష 3 వేసుకున్నాను. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఆ తురుముకున్న క్యారెట్ని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్లో పచ్చివాసన మొత్తం పోయి దగ్గరకు వస్తుంది. నేను 1 కప్ మిల్క్ వేసుకున్నాను. ఒక 250 ml మిల్క్ వాడుతున్నాను. బాగా మిక్స్ చేసుకుంటూ ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వేరుశనగపప్పు, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంది. ఈ వేరుశనగపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను 200 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఆ షుగర్ మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఆ షుగర్ అంతా కరిగి అది బాగా దగ్గరకు వస్తుంది. అలా బాగా మిక్స్ చేసుకుంటూ అలాగనే యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను. ఈ యాలక్కాయల పొడి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మినిమం 10 to 15 మినిట్స్ దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, క్యారెట్ హల్వా ఈజ్ రెడీ.
చాలా టేస్ట్గా ఉంది, అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని మీద మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.